నమస్కారం సత్యవాణి మ్యామ్. నమస్కారం అండి. ఈరోజు మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం? యువతీ యువకులకి, విద్యార్థులకి, ప్రతి ఒక్కరికి మనసు అదుపు చేసుకోవటం కుదరటలేదమ్మా. సో మనసు గురించి మాట్లాడుతూ అదుపు చేసుకోవటం ఎలాగా అనే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. సరే అండి. మనసు 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించేది మనసు. మన స్వాధీనంలో లేనిది ఏంటి అంటే అది మనసే. కరెక్ట్ అండి. చంచలం, కోతి కన్నా ఎంత చంచలం అంటే అది మనసే. మన మనసు మనల్ని కత్తి మీద సాము చేయిస్తుంది. కత్తి మీద సాము అంటే కత్తి మీద నుంచుంటే ఎటైనా గుచ్చుబడిపోతుంది కదా. సో దాని మీద సాము చేయటం ఎంత కష్టం. మన మనసుతో కూడా మన కంట్రోల్లో పెట్టుకోవటం కూడా మనకు కత్తి మీద సాము లాంటిది. ఒక కట్టుబాట్లు ఉండవు, ఒక హద్దు ఉండదు, ఒక పద్దు ఉండదు, ఏమీ ఉండదు. గాలి కంటే అతి వేగంగా చెలించేది ఏంటి అంటే మనసు. ఆ గాలి కంటే వేగంగా పయనించే ఆ మనసుని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎలా అన్నది ప్రతి వాడికి చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతి యువకులు. వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టడానికి ఆ మనసు సహకరించట్లా. గాలి పట్టడం ఎంత కష్టమో మనసుని పట్టి ఒక చోట ఉంచటం కూడా అంతే కష్టం. సరే, చంచలమైన ఆ మనసుని కంట్రోల్ చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి? మామూలుగా వీణ మీటుతారు చూడండి. వీణ మీడుతున్నప్పుడు తీగలు వంకరిపోతాయండి, తిక్కిపోతాయి కూడా. ఆ వైనికుడు ఏం చేస్తాడు? దాన్ని సాఫ్ట్గా చేసి ఆ యొక్క కుక్కానికి పెట్టి మరల వీణని మీటుతాడు, సరిగమలు పలికిస్తాడు. మరి పలికించగలుగుతున్నాడు కదా. మనసు కూడా సాధనమే కదా, దాన్ని కూడా మనం కంట్రోల్లో పెట్టాలి కదా. తీగని ఎలా సరిచేసి వైనికుడు ఎలా వాయిస్తున్నాడో సరిగమలు, అలాగే గుర్రాన్ని చూసారా మీరు? గుర్రాన్ని చూస్తే గుర్రానికి ఇటు సైడ్ ఇలా కట్టబడి ఉంటాయి. ఎందుకు అలా కట్టబడి ఉంటాయి? దిక్కులు పక్కలకి పోకుండా దృష్టి స్ట్రైట్గా పోవాలి అన్నది మెయిన్ ఉద్దేశం. దానివల్లనే గుర్రానికి సైడ్లు కట్టి ఉంటాయి. అది స్ట్రైట్గానే పోవాలి, పక్కలకి పోవటానికి వీల్లేదు. అందుకని దాని మీద కూర్చున్న అతను ఏం చేస్తాడు? సైడ్లు కట్టి ఉంచుతాడండి. వాటిని గంతలు అంటారు కదండి. గంతలు అంటారు, రైట్ అమ్మా రోజా. ఆ గంతలు కట్టిన ఆ గుర్రము స్ట్రైట్ గానే చూడగలుగుతుంది, స్ట్రైట్ గానే వెళ్ళగలుగుతుంది. మనసుని కూడా కంట్రోల్ చేయగలిగితే ఆ గుర్రం వెళ్ళినట్లుగా, ఈ వీణ మీటినట్లుగా మన కంట్రోల్లో చేసుకోవచ్చు. మనసు మత్తుగా తూగిపోతున్నా కూడా మనం కంట్రోల్ చేసుకొని మనం విజయానికి వైపుకి దారి తీయాలి అంటే, అపజయాన్ని పొందకుండా ఉండాలి అంటే, మన ఆలోచనలకు కానీ, మన విజయానికి కానీ, మన అపజయానికి కానీ, మన చేసే పనులకి కానీ అన్నిటికీ కూడా కీలకం మనసే. మరి సక్సెస్ ఎలా సాధించాలండి? యువతీ యువకులకి కానీ విద్యార్థులకు కానీ సక్సెస్ సాధించాలంటే మీ ప్రయత్నం, మీరు చేసే ప్రయత్నం ఏంటి? మీరేం చేస్తారు? విద్యార్థులకి ఏమి బోధిస్తారు అంటే చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకోండి. ఆ లక్ష్యాలకి చేరటానికి మీ యొక్క మనసుని ఏకాగ్రత చేయాలి. దానికి ముఖ్యంగా ప్రతి విద్యార్థికి, ప్రతి యువతి యువకులకి కావలసింది ఏకాగ్రత, మెడిటేషన్. కళ్ళు మూసుకొని ఈ కనుబొమ్మల మధ్యలో దృష్టిని పెట్టి ఒక్క 5 నిమిషాలు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే 5, అదే 10, ఆ తర్వాత 15, అట్లా నువ్వు కనుక ఏకాగ్రత ఈ మెడిటేషన్ ద్వారా నువ్వు పొందగలిగితే డెఫినెట్గా సక్సెస్ని సాధించగలవు. ఆ తర్వాత కాస్తో కూస్తో నువ్వు బుర్రలో కూడా గుజ్జు ఉండాలి. బుర్రలో గుజ్జుని నువ్వు
ప్రయత్నపూర్వకంగా సాధన చేయాలి అంటే బుర్రలో గుజ్జుతో పాటు మనసు కంట్రోలు, దానికి కావాల్సింది ప్రతి వారికి మెడిటేషన్ ఉంటే ఏకాగ్రత కుదురుతుందండి. ఇది కష్టతరమైన పనేమీ కాదు. ముందర 5 నిమిషాలతో మొదలు పెట్టండి. ఏది కష్టతరం లేదండి. ప్రపంచంలో ప్రతి సమస్యకి భగవంతుడు సమస్యని ఎప్పుడైతే సృష్టిస్తాడో దాని పక్కనే ఆ సమస్యని సాల్వ్ చేసే విధాన పరిష్కార మార్గాన్ని కూడా పెట్టి ఉంటాడు. ఆ మార్గాన్ని అన్వేషించటమే మన తెలివైన పని. ఆ తెలివైన పనిని మన యొక్క మనసు సహకరిస్తేనే కదా బుద్ధి పనిచేసేది. బుద్ధి పనిచేయాలి అంటే మెడిటేషన్ చేస్తేనే కదా. కాబట్టి మెడిటేషన్ చెయ్యండి, ఏకాగ్రతను పొందండి, ఆ మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు చదువు మీదకి మీ యొక్క దృష్టిని మళ్లింపవచ్చు. ఇది నేను ప్రతి విద్యార్థికి, ప్రతి వారికి, ప్రతి యువతీ యువకులకి ఇచ్చే నా సందేశం. మీరు మెడిటేషన్ చెయ్యండి, మనసుని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నానమ్మా. మనసు వెళ్ళిన ప్రతి చోటకి మీ బుద్ధి, మీ కాళ్ళు వెళ్ళాయి అంటే సక్సెస్ కాదు. రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు మన మనసు అనేక వస్తువుల మీదకి దృష్టి మళ్లిస్తుంది. దృష్టి మళ్లించిన ప్రతి చోటకి నువ్వు వెళ్ళావా, నువ్వు విజయాన్ని పొందలేవు. కంట్రోల్, మనసుని కంట్రోల్ చేసుకో. నీ కోపం కూడా కంట్రోల్ చేసుకో. నువ్వు ఏకాగ్రతను పొందు, మెడిటేషన్ చెయ్యి, ఏ పనైనా సాధించవచ్చు. ఇది రాసిస్తానండి. ప్రతి వాళ్ళు సక్సెస్ పొందిన ప్రతి వాళ్ళు కూడా మనసుని కంట్రోల్ చేసుకొనే చేశారు. దానికి మెడిటేషన్ చేయమని నా వైపు నుంచి నేను వచ్చే మీ అందరికీ నేను ఇచ్చే సలహా, చిన్న సలహా పాటించిన వాళ్ళు డెఫినెట్గా విజయాన్ని సాధిస్తారు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి. మీరు చాలా చక్కగా సెలవిచ్చారు. ధన్యవాదాలు.